ఒకటండి, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో అన్ని కూడా దాచుకోవటం, దోచుకోవటం చేసిన సంఘటనలు బహిర్గతం అయిపోతా ఉన్నాయి ఇప్పుడు. ఉమ్, ఈవెన్ సామాన్యుడి దగ్గర యొక్క భూములు భూ కబ్జా చేసుకోవడమే కాకుండా, న్యాయమూర్తి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా 5 ఎకరాల చిల్లర భూమిని కూడా భూ కబ్జా చేసేటువంటి విష సంస్కృతి గత 5 సంవత్సరాల కాలంలో స్పష్టంగా మనకు కనబడింది. ఈ రోజున మనం కాకినాడ చెస్ కానీ, లేకుంటే కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, లేకుంటే అక్రమ రైసు విదేశాలకు తరలింపు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కనబడతా ఉంది. ఈ రోజున జత్వానీ కేసులో ఏ విధంగా సీఎంఓ ఆఫీస్ నుంచి జిందాల్ని కాపాడటానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో దాంట్లో ఏమి జరిగిందో తెలుస్తా ఉంది. పాపం మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. నేను చేసిన దానికి నాకు సన్మానం చేయటం మానేసి విమర్శిస్తున్నారు అని. ఉమ్, ఎందుకు విమర్శించాలి, ఎందుకు సన్మానం చేయాలో చెప్పాలి ఆయన కారణాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టల్ని ప్రపంచ దేశాల్లో భ్రష్టు పట్టించి అక్రమ సౌర విద్యుత్ ఒప్పందం చేసుకొని 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నందుక, లేక ఇతర రాష్ట్రాల్లో యూనిట్కి ₹99 మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నందుక, లేకుంటే ఆ అక్రమ అగ్రిమెంట్ ద్వారా 5 సార్లు ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు వేసినందుక, లేకుంటే నీ బాబాయిని చంపినటువంటి కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా కాపాడినందుక, ఉమ్, సక్రమంగా విచారణ జరుపుతున్న సిబిఐ మీద కేసులు పెట్టేసి భయానక వాతావరణాన్ని సృష్టించి సహకరించినందుక, చివరికి నీ తల్లి నీ చెల్లి సైతం నాకు రక్షణ లేదు, మాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసని ఈ రాష్ట్రంలో ఈ మా తండ్రి గారి యొక్క కేసు విచారణ చేస్తే న్యాయం జరగదు, పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పినందుక, లేదంటే మీ బాబాయ్ కేసులో ఆ విధి నిర్వహణ లోపానికి పాల్పడిన సిఐ మేజిస్ట్రేట్ ముందు నేను చెప్పను అంటే ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సస్పెన్షన్ ఎత్తివేసినందుక, లేకుంటే సిబిఐ విచారణ జరపాలని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని ఉపసంహరించినందుక దేనికి సన్మానం జరపాలి? నీ చేసిన మద్యం, ఇసుక, మైన్స్ దీంట్లో దోపిడీలు చేసినందుక ఎందుకు సన్మానం జరపాలి? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ప్రజలు అందుకే అవన్నీ చూసిన తర్వాత ప్రజలు సన్మానం చేశారు. అవును. నువ్వు ఏ ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావు, నువ్వు ఎమ్మెల్యేకే ఎక్కువ, ఆ ఎమ్మెల్యే వరకు ఆ 11 మంది అలా కూర్చొని ఉండండి అని చెప్పేసి ప్రజా తీర్పు ఇచ్చేశారు. ఇంకా కానీ ఆ ఎమ్మెల్యేకైనా న్యాయం చేస్తున్నారా మరి? అసెంబ్లీకి వచ్చి పులివెందుల సమస్యలైనా అసెంబ్లీలో వినిపించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందుల కన్నా న్యాయం చేయాలి కదా సార్. ఒక్కటండి, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమలు రాకుండా యువత భవిష్యత్తుని భ్రష్టు పట్టించడానికి కుట్ర పన్ని ప్రభుత్వాన్ని బదనామం చేయడానికి ఒక కుట్ర పన్నుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగమే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలు, శాంతి భద్రతలు, రాజ్యహింస, రాష్ట్రపతి పాలన, అలానే తప్పుడు కేసులు, హత్యలు ఇవన్నీ వెళ్ళిపోయి ఎక్కడ చెప్పాలండి అవి? నువ్వు అసెంబ్లీలోకి వచ్చేసి అసెంబ్లీలో ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రతిపక్ష వ్యక్తిగా నువ్వు నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వ్యక్తివి. నువ్వు ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి ఢిల్లీలో కూర్చొని ఆంధ్ర ప్రభుత్వ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా భయపెట్టడానికి తప్పుడు ఆరోపణలు చేసి ప్రచారం చేశారంటే ఏమనుకోవాలి? సరే సార్, చెప్పారే అనుకోండి, కాదు సుబ్బారావు గారు చెప్పారే అనుకోండి, ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ లిస్ట్ ఏదో ఇవ్వండి, ఆ 36 ఏదో జరిగాయి లిస్ట్ ఇచ్చారా మరి ప్రధాకన్నా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వం ఏముంది చాలా స్పష్టంగా, మీరు చెప్పినటువంటి వాటిలో మేము ఏమేమి చర్యలు తీసుకోలేదో మాకు ఆధారాలతో మా ముందు పెట్టండి, మేము దాని మీద చర్యలు తీసుకోకపోతే అప్పుడు మమ్మల్ని ప్రశ్నించండి అంటే ఆ లిస్ట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేవు. అసలు నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి నీ వాణిని నీ బాణిని వినిపించాలి కదా ప్రతిపక్ష వ్యక్తిగా.
ఎందుకు భయపడుతున్నావు అంటే అవన్నీ అబద్ధాలు. అవన్నీ అడిగితే సమాధానం ఉండదు, రికార్డెడ్గా బుక్ అయిపోతాడు. అదొక భయం నుంచి ఆయన పాపం దానికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలండి. ఎస్, నువ్వు ప్రజలు ఎన్నుకుంది ఫలానా సమస్య మీద, వాళ్ళ సమస్యల్ని ప్రతిబింబింపజేస్తావని. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి అన్నావు, కానీ అసెంబ్లీ నుంచి వచ్చేటువంటి అన్ని సదుపాయాలు వాడు తీసుకుంటారట. అంటే అలాంటప్పుడు నువ్వు అసెంబ్లీ నుంచి వచ్చే సదుపాయాలన్నీ మాకు అవసరం లేదు, మీ అసెంబ్లీలో అడుగు పెడతలేదు, మేము ప్రజల పక్షాన్ని నిలబట్టలేదు, ప్రజావాణిని ప్రస్తావించట్లేదు అని చెప్పేసి ఆ సదుపాయాలన్నీ కూడా మాకు వద్దని అనొచ్చు కదా. అలాగనరు, అవన్నీ కావాలి. ఇప్పుడు ఆడేంటి సార్, ఇప్పుడు అక్కడ ఏంటి, మిగతా 10 మందికి వెళ్ళాలని ఉన్నా ఈయన కంట్రోల్ చేస్తున్నారు. కనీసం అందులో కొంతమంది అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలన్న కోరికైనా ఉంటుంది ఎవరో కొత్తగా వచ్చిన వారికి. వారిని కూడా వెళ్ళనివ్వట్లేదు. ఆయన వెళ్ళకుండా, ఆయన వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, వాళ్ళన్న వెళ్ళనివ్వాలి కదా. వాళ్ళు ఒకటి రైజ్ చేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? ఆయన రాలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు రాకపోయినా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు కదా. అదే అండి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? అది ఆ సభలో కుటుంబ సభ్యులని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడిన స్పీకర్ దాన్ని రికార్డుల నుంచి ఎత్తేయకుండా సహకరించలేదు. కాబట్టి ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభలో నేను ఉండను, గౌరవ సభ ఏర్పాటు చేసినప్పుడు నేను గౌరవంగా వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అవును, మిగతా ఎమ్మెల్యేలు ఎవరిని వెళ్ళొద్దని చెప్పలేదు కదా. అవును, మీది వెళ్ళండి, మీ బాని మీదే. నన్ను అవమానపరిచినారు కాబట్టి నేనే ఆ యొక్క అసెంబ్లీకి రాను, నేను గౌరవమైన పదవిలో నేను వస్తా అని చెప్పాడు. ఆ విధంగా గౌరవమైన పదవిలో ముఖ్యమంత్రిగా హోదాలో గౌరవ సభకి హాజరయ్యాడు. కాబట్టి ఆయనకి నీకు పొంతన అనేది నక్కకి నాగలోకానికి ఉన్నంత అంతే కదా. ఉంటుంది. అప్పటి నేపథ్యం వేరు, ఇది వేరు. సరే, సప్తగిరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, వారితో